అమృతం అంటే ఏమిటి? మనందరం కూడా జీవితంలో అమృతం కావాలని కోరుకుంటాం. కానీ ఈ అమృతం ఏమిటి అసలు? అమృతం అంటే అమరులవ్వడానికి మంత్రమా, లేక ముందుకు వెళ్ళడానికి మార్గమా? లేక అమృతం అంటే దేవతలు అసురులు కలిసి సముద్రమథనం చేసి సంపాదించిన ద్రావకమా? లేక మహర్షులంతా అడవిలో సంచరించి సేకరించిన మూలికల? అమృతమంటూ ఏదైనా ఉందంటే దాని పేరు ఆశ. ఎవరైనా ఒక మాతృమూర్తిని చూడండి. తన బిడ్డలని ఎంతో భద్రంగా చూసుకుంటుంది, తన పట్ల శ్రద్ధ వహిస్తుంది, పెంచుతుంది. తన ఆశ ఒక్కటే, పెద్దయ్యాక ఈ బిడ్డలే ఏదో గొప్పది సాధిస్తారని. వారిని ప్రేమతో పెంచుతుంది. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా. మరో క్షణంలో ఏం జరగబోతుందో కూడా మనకు తెలియదు. రేపు మనం జీవించి ఉంటామో లేదో కూడా మనకు ఏమాత్రమూ తెలియదు. అయినా మనం భవిష్యత్తు కోసం బోలెడు ప్రణాళికలు రచిస్తాం. అది మంచిదే. నిజానికి మనం జీవించాలనే ఆశే కదా భవిష్యత్తుకి ఆధారంగా మారేది. కనుక ఆశ చాలా ప్రధానమైనది. కనుక దానిని వదులుకోకూడదు. ఎందుకో చెప్పరా? అది ఏ నిరాశ జీవిలో అయితే ఎలాంటి ఆశలు మిగిలి ఉండవో తను బతికే ఉండొచ్చు, కానీ తను చావు బతుకుని ఈడుస్తూ ఉంటాడు. అందుకే మీరు ఈ ఆశని గుప్పెట్లో పెట్టుకోండి. దానిని ప్రేమగా గుండెల్లో దాచుకోండి. జీవితం ఆనందమయం అవుతుంది. అప్పుడు ఈ హృదయం ప్రేమతో స్పందిస్తుంది. రాధా కృష్ణ.